బనకచెర్ల ఇదే 2 తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధానికి తెరలేపింది. మరి ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల మధ్య బనకచెర్ల ప్రాజెక్ట్ అంశం ఇక వివాదంగా మారడంతో ఇది కేంద్రం జలవనరుల శాఖ వద్ద పంచాయతీ పెట్టారు ఇద్దరు ముఖ్యమంత్రులు. మరైతే ఈ బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది చూసుకున్నట్టుగైతే సముద్రంలో పోయే నీరు 200 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకున్నంత మాత్రాన ఎవరికి నష్టం ఏం లేదు. అలాగే అక్కడ 200 టీఎంసీలు తెలంగాణ కూడా వాడుకోవచ్చు. వాళ్ళకి ఎవరి శక్తి అనుసారం వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సముద్రంలో పోయే నీటిని ఈ ప్రాజెక్టులు కట్టి రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్స్తామంటున్నారు చంద్రబాబు నాయుడు. అది న్యాయం, ధర్మం. అలా తీర్చడం వల్ల అటు రాయలసీమకు అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కూడా మంచిగా నీరు అందుతుంది. మరి ఇలాంటి సమయంలో దీన్ని రాజకీయ రంగు పులిమి దీన్ని ఒక వివాదంలాగా పెద్ద భూతంలా సృష్టించేసి దాన్ని ఒక పెద్ద పంచాయతీలా చేసి కేంద్రం దగ్గర పెట్టడంపై చాలా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే మాత్రం ఈ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో అక్కడ గోదావరి నదిలో వరద నీటిలో 3000 టీఎంసీలు నీరు పోతుంది. అది పోయేదాన్ని 200 టీఎంసీలే ఆంధ్రప్రదేశ్ వాడుకుంటానంటుంది. మరి తెలంగాణ కూడా వాడుకోవచ్చు. ప్రాజెక్టులకి 200 టీఎంసీని వాళ్ళు కూడా తీసుకోవచ్చు. వాళ్ళు తీసుకోకుండా ఆంధ్ర నువ్వు తాగు, నేను తినను, నేను తాగను, నువ్వు తాగొద్దు అన్న రకంగా తెలంగాణ వ్యవహరిస్తుంది. మరి తెలంగాణ ఇలా వ్యవహరించడానికి గల కారణం ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు రేవంత్ మీద విపరీతమైన ప్రెజర్ చేస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఈ ఈ గోదావరి నదీ జలాల రాజకీయాన్ని ఉపయోగించుకొని రేపు వచ్చే ఎన్నికల్లో గెలవాలని విశ్వ ప్రయత్నం అయితే చేస్తుంది. మరి ఆ నేపథ్యంలోనే దానికి చాలా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. ఇటువైపు ఒక రకంగా చూసుకున్నట్టుగైతే 2 తెలుగు రాష్ట్రాలే, ఇద్దరు తెలుగు ప్రజలే. మరి ఈ 2 రాష్ట్రాలలో ఇద్దరూ బాగుపడాలి, ఇద్దరు మంచిగా ఉండాలి, ఇద్దరు మంచిగా ముందుకు వెళ్ళాలి, నీరు 2 రాష్ట్రాలు తాగాలి అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. గోదావరిలో పోయే నీటిని ఊరికనే పోయే నీటిని ఉపయోగించుకుంటున్నాం. ఇందులో ఎందుకు రాజకీయం చేస్తారు? ఈ రాజకీయం వల్ల ఎవరికి బెనిఫిట్ అంటే బీఆర్ఎస్కి ప్రస్తుతానికి పనేం లేదు. ఇలాంటి ఏదో ఒక రాజకీయం చేసి రేవంత్ మీద ప్రెజర్ తీసుకొచ్చి ఆ ప్రెజర్ని చంద్రబాబు నాయుడు మీద నెట్టి చంద్రబాబు నాయుడు చేసి మరి ఇటు ఇద్దరి మధ్య ఒక అగాధాన్ని, ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ఒక అగాధాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ చేస్తున్నది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. మరి ఇలా రేవంత్ చుట్టూ ఒక వ్యూహాన్ని పన్ని ఆ వ్యూహంతో చంద్రబాబు నాయుడు మీద గురి పెట్టించాలని ఇటు బీఆర్ఎస్ చేస్తుంది. మరి రేవంత్ చాలా తెలివైన సీఎం. ఆయన ఎక్కడ వాళ్ళ ట్రాప్లో పడకుండా చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ఒకవైపు తెలంగాణ ప్రజల వంటి ఒక హక్కులను వదులుకోం అని చెబుతూనే ఆంధ్రప్రదేశ్తో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడిని పిలుస్తాను, మరి క్యాబినెట్ మీటింగ్కి పిలిచిన తర్వాత క్యాబినెట్ మీటింగ్లో తర్వాత అంటే జూన్ 23న క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ తర్వాత ఈ అంశాన్ని క్యాబినెట్లో చర్చించి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పిలిచి మరి ఈ అంశంపై కూర్చొని చర్చించి సమస్యను సాల్వ్ చేసుకుందామని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలా హుందాగా ముందుకు వెళ్తున్నారు. నిన్న ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది, తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు ఇద్దరు నాకు ఒకటే, 2 తెలుగు రాష్ట్రాలు డెవలప్ అవ్వాలి, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మంచి నీటిని తాగాలి అని చాలా ఒక స్నేహపూరితమైన వాతావరణంలో చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు. మరి దానికి ఈరోజు రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. మరి కౌంటర్ ఇచ్చి ఆయన చిట్ చాట్లో ఢిల్లీలో జరిగినటువంటి ఈ మీడియా చాట్లో ఆయన చెప్పడం జరిగింది, ఈ అంశానికి సంబంధించి ముందుగా మాతో చర్చించుకుంటే బాగుండేది, తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి ఆ తర్వాత కేంద్రాన్ని సంప్రదిస్తే బాగుండేది అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు. దాంతోపాటు ఆయన చెప్పడం ఏంటంటే ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని తానే స్వయంగా ఆహ్వానిస్తా చర్చలకి, కూర్చొని మాట్లాడుకొని సమస్యను సాల్వ్ చేసుకుందాం అనుకుని రేవంత్ రెడ్డి ఈ ప్రపోజల్ పెట్టారు. చాలా బాగుంది, మంచి పద్ధతి. ఎందుకంటే నీటి యుద్ధాలు జరగడం అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు. అసలు ఎందుకు ఈ జల వివాదం? బీఆర్ఎస్కి ప్రస్తుతానికి ఏ ఇష్యూ కూడా లేదు వాళ్ళ చేతిలో. మరి ఏదో ఒక ఇష్యూతో ఫోకస్ కావాలని ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి మీద బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య సమస్యలు చాలా మంచి వాతావరణంలో సాల్వ్ అయ్యే విధంగా ముందుకెళ్తున్నాయి. మరి గతంలో కూడా విభజన సమస్యలకు సంబంధించి కూడా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవటం, సమస్యలను పరిష్కరించుకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఒక రకంగా ఇప్పుడు కూడా వివాదాలు, గొడవలు అనేది ఇప్పుడు శ్రేయస్కరం కాదు. ప్రజల సమస్యల్ని, నీటి సమస్యలు ముఖ్యంగా సామరస్యంగా కూర్చొని చర్చించుకుంటే అయిపోతుంది. మరి ఆ రకంగా కాకుండా బురద జల్లే ప్రయత్నం చేయడం, రేవంత్ని ప్రొవోక్ చేయడం, నువ్వేం చేయడం లేదు ప్రజల కోసం, లేదా నువ్వు అసలు తెలంగాణ ప్రజల దీన్ని కూడా ఆంధ్రాకి తాకట్టు పెట్టేస్తున్నావు వీళ్ళ ప్రయోజనాలని
ఇక్కడ రేవంత్ రెడ్డి అలా చేయలేదు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల వైపే ఉన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రజల హక్కులని వదులుకోమని కూడా ఆయన ఖచ్చితంగా చెప్పారు. తెలంగాణ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోము, ఎవరి కోసం కూడా అని చెప్పేసి అన్నారు. అంటే ఆయన క్లియర్ కట్గా చెప్పారు, నువ్వు ఆంధ్ర సీఎం అయినా లేకపోతే ఎవరైనా సరే నాకు తెలంగాణ టాప్ ప్రయారిటీ, ఈ ప్రయారిటీ కోసం నేను పోరాడతా. ఆంధ్ర సీఎం చెప్తుంది, మనకు పోరాటాలు వద్దు, కూర్చొని ఈ సమస్యను సాల్వ్ చేసుకుందాము, మంచిగా ముందుకు వెళ్దాము ఈ బనకచర్ల ప్రాజెక్టు విషయంలో అని చెప్పారు. మరి బనకచర్లలో దాదాపుగా గోదావరిలోకి 3000 టీఎంసీలు వెళ్ళిపోతుంటే 200 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది, 200 టీఎంసీ తెలంగాణ వాడుకోమనండి, నష్టమేముంది? దీనికి లేనిపోయి అక్కడ సమస్య లేని చోట సమస్యని క్రియేట్ చేసి దానికి మసిబూసి మారేడికాయ చేసి ఇద్దరు సీఎంలని బ్లేమ్ చేస్తూ ఒక రకమైన ఎలాంటి అంటే అనారోగ్యకరమైన వాతావరణాన్ని మళ్ళీ క్రియేట్ అవుతుంది తెలంగాణలో. మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఈ విభేదాలను మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. మరి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా, ఆంధ్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా చాలా తెలివైన వాళ్ళు కాబట్టి ఈ వాళ్ళ ట్రాప్లో పడుకోకుండా ఈ సమస్యను కేంద్రం వద్ద తేల్చుకోవడానికి కానీ లేదా 2 రాష్ట్రాలు కలిసి కూర్చొని సమస్యను తేల్చుకునే విధంగా ముందుకెళ్తున్నాయి. ఇది మంచి పరిణామం. ఇక ముందు కూడా అనేక రకాల సమస్యలు, ఈరోజు బనకచర్ల వచ్చింది, రేపు ఇంకొక సమస్య వచ్చినప్పుడు కూడా ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చాలా సామరస్యంగా కలుసుకొని ముందుకు వెళ్ళాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు.